2000 కోట్లు వైకాపా ప్రభుత్వంలో తీసుకుని రుణం తీర్చేందుకు కేటాయింపు. గత వైకాపా ప్రభుత్వంలో రహదారుల పునరుద్ధరణ పనుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న 2000 కోట్ల రుణాన్ని పూర్తిగా తీర్చేందుకు ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ 2000 కోట్లు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 8000 కిలోమీటర్ల రహదారుల పునరుద్ధరణ పనులు చేసేందుకు గత ప్రభుత్వం 2020లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2000 కోట్లు రుణంగా తీసుకుంది. దీన్ని చెల్లించేందుకు పెట్రోల్ డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున వాహనదారులపై రహదారుల అభివృద్ధి ట్యాక్స్ విధించింది. దీనివల్ల ఏడాదికి 600 కోట్లు వస్తుంది. ఈ సొమ్మును బ్యాంకు రుణం వడ్డీలు చెల్లించేందుకు వినియోగిస్తున్నారు. అయితే పన్ను రూపంలో వసూలయ్యే డబ్బు కంటే బ్యాంకుకు చెల్లించాల్సిన సొమ్ము ఎక్కువ అవుతుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇలా ఎక్కువ వడ్డీ రేట్లో ఉన్న రుణాలు తీర్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాన్ని పూర్తిగా తీర్చేసేందుకు 2000 కోట్ల ఆర్డీసీకి మంజూరు చేసినట్టు ఆర్ఎండ్బి వర్గాలు చెప్పిన క్లోజ్ చేయడానికి అన్నట్టు. వెరీ గుడ్. ఇంతకీ ఇప్పుడు ఈ డబ్బులు జనం నుంచి వేసే పన్ను ఆపుతున్నారా లేదా? జనం మీద సెస్ వేశారు కదా, రోడ్ల ట్యాక్స్ అనేసి, రోడ్డు సెస్ అనేది. అమరావతి సెస్ వేశారు, రోడ్డు సెస్. అమరావతి సెస్ ఏమో చంద్రబాబు వేశారు, రోడ్డు సెస్ ఏమో వీళ్ళు వేశారు. అమరావతి పేరుతో వసూలు చేసిన డబ్బులనేమో జగన్ ఖర్చు పెట్టలేదు అమరావతికి, రోడ్డు పేరుతో వేసినటువంటి సెస్నేమో వీళ్ళు అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. అది తీస్తే కదా జనానికి ఒరిగేటటువంటిది. మిగతాది అప్పులు కడతారు, అప్పులు తీరుస్తారు, ప్రతి ఏడాది కూడా అందరికీ జరిగేటటువంటిదే. అవి సహజంగా ప్రభుత్వాలు చేసుకునేటటువంటి పని. కానీ ప్రజల మీద వేసిన ఆ పన్నుల భారం తగ్గించాలి కదా. అప్పుడు పెట్రోల్ రూపాయి తగ్గుతుంది కదా. అదేమన్నా చేయగలిగితే బాగుంటుంది, ఆలోచించితే బెటర్.